కంచెగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఒరట లభించలేదు. సుప్రీంకోర్టులో స్టేటస్ కో కొనసాగించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్ల నరికివేత సమర్థించుకోవద్దని స్పష్టం చేసింది. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సూచించింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేదేలేదని జస్టిస్ గవాయ్ చెప్పారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనవుతున్నారు. చందు, ప్రధానంగా చెట్ల పునరుద్ధరణపై మళ్ళీ పూర్తి నివేదికతో రమ్మని ఆదేశించగా తెలుస్తోంది. అసలు ఎలా చూడాలంటే చెట్ల నరికివేత ఎక్కడ సమర్థించుకోవద్దు, ఎంతటి వారైనా సరే శిక్ష పడాల్సిందే అన్నట్టుగా చెప్పింది. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? సతీష్, కంచెగచ్చిబౌలి భూముల విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ముఖ్యంగా న్యాయమూర్తి గవాయ్ అయితే చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ప్రైవేటు అడవుల్లో కూడా చెట్లు నరికివేయడానికి పూర్తి అనుమతి అవసరం. పప్పుల్ని సమర్థించకుండా వాటిని ఎలా సరి చేస్తారో ఒక ప్రణాళికను కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. లేని పక్షంలో మీ అధికారుల్లో ఎంతమందికి చర్యలు తీసుకోవాల్సి వస్తుందో కూడా చెప్పలేని ఘాటుగా ఆయన స్పందించారు. ముఖ్యంగా 3 రోజుల్లోనే, అంటే సెలవు రోజుల్లోనే ఎందుకు చెట్ల నరికేట కార్యక్రమాన్ని తీసుకున్నారు. బుల్డోజర్లు కూడా ఆ సెలవు రోజుల్లోనే అక్కడికి ఎందుకు తీసుకొచ్చారు. పర్యావరణాన్ని కాపాడడానికి మేము ఉన్నాం, దాన్ని ధ్వంసం చేస్తే మాత్రం ఎలాంటి చర్యలకన్నా సిద్ధం అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి అయితే మనం చూసాం. ముఖ్యంగా 1996 సుప్రీంకోర్టు ఉత్తర్వులను అతిక్రమించే చట్టాలు కూడా మీరు సహించగలం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ కూడా ఇక్కడ హైదరాబాద్ కి వచ్చింది. మొత్తం ఎంక్వైరీ చేసి ఆ నివేదికను కూడా సుప్రీంకోర్టుకు ఇచ్చింది. ఆ నివేదికలకు చాలా తీవ్రమైనటువంటి విషయాలను కూడా వెల్లడించినట్టు కూడా జస్టిస్ గవాయ్ చెప్పారు. ముఖ్యంగా ప్రైవేటు పార్టీకి 10,000 ఎకరాలు తాకట్టు పెట్టారు. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ ఈ విషయాన్ని కూడా అఫిడవిట్ లో ఎక్కడ కూడా పేర్కొనలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఇప్పుడు వారు పునరుద్ధరణకు సంబంధించి భూటాలు తీసుకుంటామంటే వాగ్దానం. రైట్, థ్యాంక్ యూ చందు.